కదా. ఇప్పుడు మిర్చి 20 గ్రాములు పడతాయి అన్నారు కదా. 20 గ్రాములు అంటే మిర్చి మనకి దాని ధర ఎట్లా ఉంటుంది? 20 గ్రాములకు ఎంత ధర పడుతుంది? అది 20 గ్రాములు ఒక ప్యాకెట్కి వచ్చి 900 ఉంటుంది. 10 గ్రాములకు 900. 10 గ్రాములకు 900 రూపాయలు. అది అంటే కంపెనీని బట్టి ఉంటుందా? కంపెనీని బట్టి. మీరే కంపెనీ వేసుకున్నారు? 341 అనే కంపెనీ. అంటే కంపెనీ పేరా లేకపోతే అది నెంబర్ ఒకటి 341 అనేది మన సన్న మిర్చి తినేకాయ కంపెనీ పేరు. ఎన్ని నెలల పంట ఇది? ఇక అది 6 నెలల పంట ఉంటుంది. 6 నెలల పంట అంటే మనకు ఫస్ట్ పంట ఎన్ని నెలలకు మన చేతికి వస్తుంది? 90 రోజులకు. 90 రోజులకు ఫస్ట్ కోత కోయచ్చు. ఇప్పుడు 4 గుంటలు పెట్టుకున్నారు కదా మీరు. ఫస్ట్ పంట మీకు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది అప్పుడు? ఫస్ట్ ఒక కోతకు వచ్చి 60-70 కిలోలు, 4 గుంటలలో 60 కిలోల నుంచి 70 కిలోల దాకా వచ్చింది. అప్పుడు రేట్ ఎట్లా ఉంది? ఇక రేటు 30 కేజీ 30 అంటే మంచి గిట్టుబాటు అయినా 40 మంచి గిట్టుబాటు ధరనే వచ్చింది. గిట్టుబాటు ధర. అంటే 8 నెలల వరకు అది కంటిన్యూస్ ఉంటుందా? కంటిన్యూ అంటే ఇప్పుడు మనం 4 రోజులకు ఒక 60-70 కిలోలు తీయచ్చు. అంటే ఎప్పుడు ఈ 4 నెలల తర్వాత వారంలో 2 సార్లు. అదే 4 నెలలు అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మొదటి కోత కోసిన తర్వాత 4 నుంచి వారం రోజుల మధ్యలో ప్రతి వారానికి ఒకసారి వారానికి 2 సార్లు తీయచ్చు. అప్పుడు ప్రతి వారానికి 2 సార్లు తీసినప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? 50 నుంచి వెళ్ళి 60 రావచ్చు. కొంచెం ఏదైనా ప్రాబ్లం లేకపోతే 70 కిలోల దాకా కూడా రావచ్చు. అంటే అది ఎప్పటి వరకు వెళ్తా ఉంటది? అట్లా ఒక 60-70 రోజుల దాకా వెళ్తుంది. 2 నెలల దాకా. 4, 5, 6 నెలలు. 6 నెలల తర్వాత ఇక తక్కువ 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు అట్లా. ఓకే. అంటే నార్మల్ గా వేరే పంటలతో పోల్చుకుంటే అది నయమేమో కదా? అది నయమే కానీ ఇక కొంచెం ఇట్లా వాతావరణం అనుకూలించాలి మిర్చికి.